చెప్పేటప్పుడు వింటే చాలు 70 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఆస్వాడు ఎందుకు 34 మార్కుల దగ్గర ఆగిపోతున్నానంటే వాడు వినడు, రాసుకోడు. తల్లికి వందనం పథకం కోసం వస్తుంటాడు వాడు, స్కాలర్షిప్ కోసం వస్తుంటాడు వాడు. అట్లే మందిరాలలో మధ్యాహ్నం పెట్టే చికెన్ బిర్యానీ కోసం వస్తుంటారు కొంతమంది. వాస్తవం ఇది. వినరు, రాసుకోరు, ఇంటికి పోయినాక అవి అలా ఉన్నాయో లేదోనని చదవరు. జాన్ దివాకర్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు మా కాలేజీ. చర్చికి పోతాడు వాడు. ఏమరా క్లాస్కి లేట్గా వచ్చినామంటే, చర్చికి పోయినాను సార్. పొద్దున్న 8 గంటలకు ఎవడరా చర్చి పెట్టింది, 9 గంటలకు కాలేజీకి రమ్మంటే ఎవడరా చర్చి, యూత్ రిట్రీట్ సార్, టీ ఇచ్చినారు, టిఫిన్ పెట్టినారు అని చెప్తున్నాడు. వాక్యం ఏం చెప్పినారు అంటే, వాక్యము ఎందుకు చెప్పినాడు సార్, నేను ఎవరు స్టూడెంట్ చెప్పినాడు. ఆయన టీ గుర్తుంది, టిఫిన్ గుర్తుంది, ఏం గుర్తులేదు, వాక్యం గుర్తులేదు. కాలేజీకి వస్తాడు, ఒక్క నోట్స్ తీసుకొని వస్తాడు. అన్ని సబ్జెక్టులో ఒక నోట్స్లోనే రాస్తాడు వాడు. వాళ్ళ నాయన వచ్చినాడు, యూనిట్ టెస్ట్ మార్కులు వచ్చినాక ఏం చేయాలి సార్, ఒక్క కొడుకని నేను జీన్స్ ప్యాంట్ కొనిస్తే, సెల్ ఫోన్ కొనిస్తే, ఒక్క కొడుకని వాళ్ళ ఆయన కూర్చోబెట్టుకొని చెప్పిన, నీ కొడుకుని మర్చిపోని చెప్పి, వాడేంటి పనికిరాదు, శుద్ధ దండగా ఇంటికి తీసుకోపోయాడు. క్లాస్లో ఎవర్రా ఇట్లా తిరుగుతుండేదంటే, ఇదో క్రైస్తవుల పేర్లు పెట్టుకునే లేదు. సూర్యనారాయణ బాగానే ఉన్నాడు, సుబ్రహ్మణ్యం బాగానే ఉన్నాడు, అహరోన్ అని పేరు పెట్టుకున్నాడు. ఏం లాభం, 13 సబ్జెక్టులకు గాను 7 సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు. జాన్ దివాకర్ అని పేరు పెట్టుకున్నాడు. ఏం లాభం, ఎక్కడ లోపం? చెప్పేటప్పుడే 70% ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చేయాలి పిల్లలకు, వినేటప్పుడే, చదివేటప్పుడే ఇందులో ఏముందో మీరు పసిగట్టేసింది. అలా 5 వచనాలు చదివించిన, 5 వచనాలలో ఏముండాయో నీకు అర్థం కాకపోతే ఇంకా ఏం చెప్పాలో నీకు చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, ఏ 5 వచనాలలో ఏం కనుకున్నాయి నీకు? దావీదు, సౌలు, యోనాతాను, స్నేహము, మనస్సు, హృదయము, ఇంకా అంతేనా? దావీదు యొక్క మంచితనము. దావీదు బేత్లహేమీయుడక, మా కుమార్తె విను అంటే చిన్న పల్లెటూరు, జమ్ముల పాలెములో 4వ వంతు కూడా ఉండదు. యోనాతాను రాజ అంతఃపురంలో పెరిగినవాడు, ప్యాలెస్. దావీదు మాత్రం అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ, పాటలు పాడుకుంటూ, వీణ వాయించుకుంటూ, సింహం వస్తే దాన్ని దవడ పట్టుకొని, ఎలక కాదు, ఏంటది, సింహం. మా సంఘంలో ఒక సహోదరి ఉంది, రాత్రి అట్లా కిటికీలో దయ్యం కనపడిందని చెప్తాను నేను. వాళ్ళ ఇంట్లోనే బైబిల్ స్టడీ జరుగుతుంది. అట్లా చెప్పబట్టి 2 నెలల నుంచి చెప్తాను. ఈసారి ఈయన దయ్యం కనపడితే అట్లే నిలబెట్టి నాకు ఫోన్ చేయక నేను వస్తాను, నేను కూడా తనతో మాట్లాడతా కొద్దిసేపు అని చెప్పి. కనపడింది, బెదిరిపోయి ఫోన్ తీసుకుని ఉండక్క వస్తున్నాను, నేను చెల్లానుకుంటామని చెప్పుదాన్ని. ఏడుంది పోయి కూర్చోబెట్టుకుని గంటన్నర సేపు ఎవరెవరికి దయ్యాలు కనపన్నాయో బైబిల్ అన్నీ తీసి చెప్పినాను. మరుసటి రోజు నుంచి అవునన్నా ఇదంతా నా ఇమాజినేషన్, నిజమే, అంతా ఒట్టిది ఇది. ఇప్పుడు ధైర్యంగా తిరుగుతుంది బర్త్డేస్. నీ బలహీనతలే నీకు
నీ బలహీనతలే నీకు పెద్ద పెద్ద దయాలు. సెల్ ఫోన్ నీ బలహీనత అయితే అదే నిన్ను ముంచేస్తుంది అంతే. సిగరెట్లు నీ అలవాటు అయితే, ఒకవేళ డ్రగ్సే నీ అలవాటు అయితే, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే, సిగరెట్ పట్టుకునేవాడు సిగరెట్తోనే, లిప్స్టిక్లు పట్టుకునేవారు లిప్స్టిక్లలోనే. ఐబ్రోస్ తీపించుకోవాలని ఒక అమ్మాయి, అదేదా షాప్ ఏందమ్మా, ఆ షాప్ పేరు ఏం పేరు మీకు తెలిసి చెప్పండి, ఆ బ్యూటీ పార్లర్ పోయి ఆ తీసుకురామి ఇట్టా ఇట్టా తీసుకుంటా ఇట్టా ఏదో మాటలో ఫోన్ వచ్చి కంట్లో ఈలు పెట్టి పొడిచేసి ఇంకా గుడ్డు వస్తారక్క మళ్ళా కేసు పెట్టి పెద్ద రప్చర్ అయింది, పూసేసినారు. గుడ్డు వస్తారా, గుడ్డు వస్తారా కాదు. జాగ్రత్త యవనస్తులారా, నేను మీ వయస్సు దాటి వచ్చిన వాడిని, నాకు తెలుసు ఈ వయస్సులో ఎట్లుంటారు. నా అభిప్రాయం నాకంటే అల్లరులు కాదని, నా అభిప్రాయం నాకంటే చెడ్డలు కాదని, నా అభిప్రాయం నాకంటే మరింత భక్తిగా తయారవుతారని. దావీదు ఏం చేస్తున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఒకరోజు సింహం వచ్చింది. సింహం ఎట్టుంటుందన్నా, ఎప్పుడు చూడలేదు సింహాన్ని, కనీసం టీవీలో చూసినారా సింహాన్ని? ఎట్టుంటుంది తమ్ముడు, అది గాండు ఇస్తే అడవి మొత్తం సైలెన్స్. వచ్చి దావీదు గొర్రె పిల్లను నోట్లో పట్టుకొని పోతానక్క, అది నా తండ్రి గొర్రె పిల్లను నోట్లో పట్టుకొని పోతావా అని దావీదు సింహం మెడ పట్టుకొని దాని దవడను చీల్చి అందులో ఉండే గొర్రె పిల్లను తీసుకొని భుజాన వేసుకుని ఇంటికి వచ్చినాడు. యవనస్తుడా, మీరు బలవంతులు, మీ యందు దేవుని వాక్యము నిలచి ఉన్నది. నాకు యవనస్తులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అపారమైన శక్తియుక్తులు ఉండేది యవనస్తులలోనే, అపారమైన తెలివితేటలు దాగి ఉన్నది యవనస్తులలోనే. మేము ఏమైనా చేయగలం. ఇలాంటి వాడు దావీదు. యోనాతాను కూడా చిన్నోడేం కాదన్నా. యోనాతాను యుద్ధము చేస్తే ఎక్కడ ఓడిపోయినాడు. ఒకరోజు ఒకడు వచ్చినాడు ఇశ్రాయేల్ దేశానికి, వాని పేరు గొల్లియాతు. ఏం పేరు అక్క, ఎప్పుడన్నా విన్నారా? అంత్యాక్షరాలు చెప్పినారా ఈ పేరు? కా అంటే కల్దీయులు అని చెప్పాలా, హా అంటే హబక్కుక్కు అని చెప్పాలా, షా అంటే శాపము అని చెప్పాలా, మా అంటే మిక్మషు, రా అంటే రామసేతు కాదు, రామసేతు. ఇటువంటి పదాలు చెప్తారేమో ఆస్తి ఎదురు చూస్తున్నాను. మా అంటే మహేరు, షాలోల్ హస్బస్, తా అంటే తిగ్లత్ పిలెసెరు, షా అంటే షంగరు, నా అంటే నతనియేలు, నహోము, నినవే. వెతకండి బైబిల్ ఎన్ని పేర్లు ఉన్నాయో, పెద్ద లిస్టు రాయండి. దావీదు అలాంటి వాడక్క, యోనాతాను ఇలాంటి వాడు. గొల్లియాతు వచ్చినాడు, యోనాతాను వల్ల కాలా. ఏం కాలా? గొల్లియాతు మీద యుద్ధము చేయడానికి ఎవరి వల్ల కాలేదు? యోనాతాను వల్ల కాలేదు, సౌలు వల్ల కూడా కాలేదు. దావీదు వెళ్ళాడు, సున్నతి లేనివాడు వీడు ఎంత అంటే, నేను వీడిని చంపేస్తానండి. బైబిల్ స్కాలర్స్ తెలియజేసేది ఏంటంటే, దావీదు ఉండేదే 4 అడుగులు ఉంటాడంట అంతే. వాడు ఎన్ని అడుగులు ఉన్నాడు అక్క? గొల్లియాతు
ఈ 4 అడుగులోడు 10 అడుగులోని ఏమంటున్నాడు? నేను చంపేస్తారా అంటున్నాడు. సో నీకు ఎట్టుంటుంది అక్క? చెప్పండి అమ్మా, మీకేం మాటలు రావా? మీతో మాట్లాడించు కదా నిలవనండి. మీరు మాట్లాడితే తొందరగా అయిపోతారు. అచ్చు నీకు ఎట్టుంటుందమ్మా తల్లి? నవ్వుకోరు ఎవరన్నా. కుక్క పోయి ఈయనకి ఎదురుగా బావు ఒకటి ఎట్టుంటుంది? చంపేసినానన్న దావీదు, నిజంగానే చంపేసినాడు. అంత పురానికి వచ్చినాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, సౌలు రాజు. దావీదు సౌలుతో మాటలాడుతూ ఉన్న సందర్భం, 20 ఏళ్ల యవనస్తుడు 60 ఏళ్ల రాజరిక వ్యవస్థలో రాజుగా ఉన్న సౌలుతో మాట్లాడుతున్నవాడు. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ గవర్నర్తో మాట్లాడుతున్న సందర్భం, ఒక డిగ్రీ స్టూడెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న సందర్భం. నా జీవితంలో 2 ముఖ్యమంత్రులతో మాట్లాడినాను చూసినట్టు, 8 మంది మినిస్టర్లతో మాట్లాడినాను. నా ఐఏఎస్లు లెక్కలేదు. మళ్ళా